కాబట్టి అక్కడ అన్ని టెస్టులు జరుగుతాయి, అన్నీ వచ్చేస్తాయి దాంట్లో. అది శారదాపీఠం, అది వాళ్ళకి లీజ్కి ఇచ్చాం. అది సో ఆ లీజ్ క్యాన్సిల్ చేసి మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. మనం వాళ్ళకేమీ ఇవ్వలేదు, ఓన్లీ లీజ్. ఏమండి టూరిజం హోటల్స్ అది లేదండి, అది లేదు. ఓన్లీ టూరిజం ఎవరైతే దర్శనానికి వస్తారో అది వరకే క్యాన్సిల్ చేస్తారు. అది బాగా మిస్యూజ్ అవుతా ఉంది. అదే కదా పాయింట్. ఆ దేవలోకం అనే ప్రాజెక్టు ఆపేసి ముంతాజ్ హోటల్ అనేది పెడుతున్నాడు. అది అబ్జెక్షన్. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అక్కడ. అది నెక్స్ట్ బోర్డులో చూద్దామండి. ప్రస్తుతానికైతే మేము బోర్డులో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అంతవరకే చెప్పగలుగుతాము. ఈ టెంపుల్లో ఏదైతే ఉందో గుళ్ళో, తర్వాత పోర్టు వంటశాల ఏదైతే ఉందో దాంట్లో బాగా హెవీ లీకేజెస్ ఉన్నాయి. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని రిపేర్లు చేయడానికి టీవీఎస్ అనే సంస్థ ముందుకు వచ్చింది. వాళ్ళు ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది. పోర్ట్ ఈ అన్నదానం పేరు మారుస్తున్నామండి. ఆ స్కీమ్ ఉంటుంది. మెయిన్ అకౌంట్లోనే కలుపుతాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా. 10,500 కాకుండా 10,500. చైర్మన్ గారు చెప్పింది స్టడీ చేయమని స్టడీ చేయడానికి ఒక టీంని వేయమన్నారు. సో దాని ప్రకారం చేస్తున్నారు. నిర్ణయం జరిగిందని చెప్పలేదు కదా ఇందాక సార్. ఇష్యూలు అన్నీ ఉంటాయి, అవన్నీ ఎలాగ అధిగమించాలనేది చూస్తాం. తర్వాత ఈ ఇప్పుడు ఎలా ఉంటుందో చూస్తారు కదా. చెప్తారు సార్, చెప్పారు కదా, చెప్పినవి అంటే ఒకటి ఉంది. అది ఇప్పుడు అన్నదానం కాంప్లెక్స్లో మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్నదానం మనం ఏది చేస్తున్నామో రోజుకి 2,30,000 మందికి అంటే 30,000 పోర్షన్స్ మనం ఇస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. ఈ అన్నదానం కాంప్లెక్స్ని మోడర్నైజ్ చేయాలి. వచ్చే 25 సంవత్సరాల వరకు ప్రజలకి, భక్తులకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీవీఎస్ మోటార్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడం, అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా, సర్వింగ్, శానిటేషన్ అన్ని విధాలుగా కూడా, ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళ హుసూరు ప్లాంట్ కూడా, హుసూరు దగ్గర వాళ్ళకున్న ఫ్యాక్టరీలో కూడా రోజుకు 30,000 మంది భోజనాలు చేస్తారు. వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి స్టడీ చేశారు. వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి కన్సల్టెన్సీ కోసం బోర్డు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదొకటి
తీసుకోవడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. కన్సల్టెన్సీ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఏం కావాలి, అడిషనల్గా ఏం కావాలి, ఏమి మోడర్నైజ్ చేయాలి, ఏమేమి కన్స్ట్రక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఇందాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారనేది అడిగారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్సీడీ టికెట్స్ ఎలాగ ఇస్తున్నాం, ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం, స్లాటెడ్ దర్శనం, ఎస్సీడీలో కూడా టైం అది చెప్తాము. బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైము వెయిట్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి 30 గంటలు కూడా అయిపోతుంది. ఈ టైంని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు, ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ ఎ పాయింట్ పెంచితే ఈ ఎస్డి వాళ్ళ మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎస్డి లైన్ ఎప్పుడు ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు, అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం. మనకి వివి బ్రేక్ దర్శన్ కానీ, ఎస్సిడి కానీ, లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు, ఇంతకుముందు టూరిజం ఉండేది, వర్చువల్ కోటా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో అవ్వడానికి అవకాశం ఉంది, క్యూ లైన్లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా. చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే, బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది 30 గంటలు, ఒక్కొక్కసారి 30 గంటలు, వీకెండ్స్లో 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేసి, మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎంని ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీంని పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా, అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు, 2-3 గంటలు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి